ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఆలోచన చేయండి. గుడైనా బడైనా నీళ్ల ట్యాంక్ అయినా రోడ్ అయినా ఇవాళ ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు నేను మీ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసిన. ఇవాళ ఇక్కడ మా పెద్దలు ఉన్నారు. ఆయన బొమ్మరాజపేట జూనియర్ కాలేజ్ లేదు, మన పిల్లలు చదువుకోనికే తాండూరుకో పరిగికో పోతున్నారని చెప్పి నేను ఆయన కొట్లాడి జూనియర్ కళాశాలను మంజూరు చేపిస్తే 8 ఏళ్ల నుంచి మంజూరైన జూనియర్ కళాశాలను నిర్మించకుండా పక్కన పెట్టారు. దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ మంజూరు చేపిస్తే పునాదులు తీసి బిల్డింగులు కడుతుంటే ఆ బిల్డింగులు ఆపించి నిధులను రద్దు చేయించి మన పిల్లలు చదువుకోకుండా చేశారు. ఇవాళ ఈ నేషనల్ హైవే మనగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్లు నేను చేపించిన. బొమ్మరాజపేట మండలంలో ఏది జరిగినా కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ మీరు ఆలోచన చేయండి. కోజ్గిరి నుంచి తుక్కిమెట్ల వరకు డబల్ రోడ్ ఎవరు చేపించారు? కోజ్గిరి నుంచి నారాయణపేటకు డబల్ రోడ్ ఎవరు చేపించారు? మహబూబ్ నగర్ చింతోలి రోడ్ ఎవరు చేపించారు? మన్నగూడ అదే విధంగా సేడం వరకు రోడ్లు ఎవరు చేపించారు? రావులపల్లి సేడం రోడ్ ఎవరు వేపించారు? దౌలతాబాద్ నుంచి కొడంగల్ వరకు, దౌలతాబాద్ నుంచి కోస్గిరి వరకు, రావులపల్లి నుంచి మద్దూరు కోయిలకుంట్ల నుంచి ఆ రోడ్లు ఎవరు వేపించారు? మీరు ఆలోచన చేయండి. ఆ ఎల్లనే ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ 2011లోనే మన ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే కోయిల్ సాగర్ నుంచి శాశ్వత తాగునీటి పథకాన్ని తీసుకొచ్చి మద్దూరు కోస్గి వరకు నేను నీళ్లు తీసుకొస్తే ఇవాళ ప్రాజెక్టు పక్కన పెట్టి శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తున్నా అని చెప్పి పైపుల కంపెనీతో కమిషన్లు కొట్టేసిండు తప్ప ఇవాళ మన బతుకుల జీవితాలు ఇవాళ ఏ ఊరికైనా పోదాం. ఇక్కడున్న మిత్రులకు, ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ ను పిలుచుకురండి. కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడతాం. 10 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులు, ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు ఇచ్చిన పింఛన్లు, తెచ్చిన స్కూళ్లు, కాలేజీలు, బడులు, నీళ్ల ట్యాంకులు, గుడులకు మేము అందించిన సహాయం మీద చర్చ చేద్దాం. నువ్వు దత్తత తీసుకున్నాక నీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో నీకు చిత్తశుద్ధి, నీకు ధైర్యం ఉంటే అరే నాయన చరిసేపు ఆయన నాకు గుడికి తీసుకుపోయి గుడ కూర్చోబెట్టురా. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఈ కొడంగల్ ప్రాంతం, ఈ తెలంగాణ రాష్ట్రం 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇవాళ వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు నకిలీ విత్తనాల వల్ల, నకిలీ ఎరువుల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల, పంట చేతికొచ్చిన రోడ్ల మీద ఆరబెట్టడం వల్ల, మిల్లర్లు దళారులు మోసం చేయడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతుంటే 1960 రూపాయలకు ఒట్లు క్వింటాలు కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కొనకపోవడం వల్ల, ఐకేపీ కేంద్రాలు తెరవకపోవడం వల్ల 1200కో 1400కో దళారులకో మిల్లర్లకో అమ్ముకొని నిండా మునిగిపోతుంటే నష్టాన్ని చూసి దుఃఖంతో గుండెలు వలిగి కళ్ళాల్లో కుప్పల మీద రైతులు చచ్చిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ప్రయత్నం చేయలే. ఐకేపీ కేంద్రాలు తెరిచి ఒడ్లు కొనే పని చేయలే. ఇవాళ మన ప్రాంతంలో కందులు ఎక్కువ పండిస్తాం. రాష్ట్రం నలుమూలన ఎవరైనా పప్పు మంచిగుంది, పప్పు వండుకొని తింటుందంటే అది కొడంగల్ రైతుల యొక్క కష్టం కొడకైంది. ఇవాళ మా ఆడబిడ్డలు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే తెలంగాణ సమాజంలో ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బీసీలు, అదే విధంగా మైనారిటీల బతుకులలో మార్పు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక 8 ఏళ్లలో పేదలకు ఎలాంటి సాయం జరగలే. ఇవాళ కేవలం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ బంధువులు
రాహుల్ గాంధీ గారు నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన తర్వాత అన్ని గ్రామాలు తిరిగిన, ఆదిలాబాద్ పోయినా, ఇంద్రవెల్ల సభ పెట్టిన, కొల్లాపూర్లో పోయినా సభ పెట్టిన, మూర్చింతలపల్లి పోయినా ముచ్చింతల సభ పెట్టిన, మహేశ్వరంలో సభ పెట్టిన, ఎల్లారెడ్డిలో సభ పెట్టిన, మన్నటికి మొన్న పరిధిలో సభ పెట్టిన, కొడంగల్లో మీ దగ్గరికి ఎప్పుడు అవకాశం వచ్చినా మీతో మాట్లాడుతున్నా. మీరందరూ కలిసి ఒకటే మాట చెప్పిండ్రు, రాష్ట్రం నలుమూలలో ఉన్న ఎవరిని కదిలించినా విషాదంలో దుఃఖంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు, సార్ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్న రైతులను ఆదుకోవాలి. ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఉచిత కరెంట్ ఇస్తాని ఇచ్చింది, రైతు రుణమాఫీ చేస్తాను చేసింది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి ఆనాడు పంట కొనుగోలు చేసి వ్యవసాయాన్ని దండుగ కాదు వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండుగ చేసింది. ఇవాళ కూడా మళ్ళా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే, మీరు ఏం చేసినా రైతుల కోసం వ్యవసాయం పండుగ చేయాలి అని అంటే మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి, అందుకే రాహుల్ గాంధీ గారిని నేను చెప్పడమే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా రమ్మని రాహుల్ గాంధీ గారిని తీసుకొని పోయి వరంగల్ డిక్లరేషన్ చేసినాం. వరంగల్ డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ చేసినాం. రైతు డిక్లరేషన్ లో ప్రధానమైన 9 అంశాలను ఇంతకుముందు పెద్దలు రామచంద్రారెడ్డి అని చదివి పేదలకు అందరికీ ప్రజలకు అందరికీ వినిపించిండు. దీంట్లో ప్రధానంగా ఇవాళ 1200-1400కు అమ్ముకుంటున్న ఓట్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎంబడే 2500 రూపాయలకు క్వింటాలు ఒట్లు కొంటామని చెప్పి ఇవాళ రైతులకు భరోసా ఇచ్చినాము. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిలా 2500 క్వింటాలు కొంటాం. ఇవాళ ఒక్క రైతు ఎకరంలో పంట పండిస్తే 30 క్వింటాల పంట వస్తుంది. ప్రతి క్వింటాల్కి ఇవాళ 1000 రూపాయలు నష్టపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే 2500 కొంటే ప్రతి రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది. మీరందరూ చప్పట్లు కొట్టి ఆమోదం తెలిపండి. అదేవిధంగా మొక్కజొన్న 2200 కొంటామన్నాం. ఇది కాకుండా 6500కు మనం పసుపు మిర్చి 15,000, పసుపు 12,000 కూడా కొనాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. రైతు పిచ్చమోడు కాదు, రైతు పిచ్చమెత్తుకోడు. రైతు కష్టపడి పండించిన పంటకు సరైన ధర కావాలని కోరుకుంటున్నాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట, సంటి పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకొని పండించిన పంట ఇవాళ మిల్లర్ల దగ్గరికి మార్కెట్లకు తీసుకపోతే దళారులు వాళ్ళని మోసం చేసి వాళ్ళ శ్రమను వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతులకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రైతు గౌరవంగా బతికినప్పుడే, రైతు అప్పుల పాలు కానప్పుడే ఆ గ్రామం అనేది బాగుపడుతుంది, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీకందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు నేను మీకు మాట ఇస్తున్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ ఏదైతే ఉందో మీరు పండించిన చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. రైతులందరికీ చెప్పండి. ఇక్కడ మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా రాజేష్ కావచ్చు, రామచంద్రారాయణ కావచ్చు, సీలు కావచ్చు, జయపతి అయ్యగారి కావచ్చు, నరసింహ కావచ్చు, వెంకటరామ కావచ్చు, రఘుపతి కావచ్చు, అక్కడ కూర్చున్న మా రఘు విజయ్, అందరి నాయకులకు, మా ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులందరికీ నా సూచన ఒక్కటే, ఇవాళ నేను వచ్చేట్లయితే తుక్కిమెట్ల మీద కూర్చొని మా రైతులతో, మా అక్కలతో, మా ఆడబిడ్డలతో కూర్చొని, మా లంబాడి ఆడపడుచులతో నేను ఎట్లయితే కూర్చొని మాట్లాడినో, ప్రతి నాయకుడు ప్రతి తండాకి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, మా పాట వాడిన నరసింహ గ్రామాలకు వెళ్ళాలి, రైతులకు పాడి వినిపించాలి, మీరు ఇది చదివి వినిపించాలి. ఎందుకంటే ఇవాళ రైతులకు తెలవాలి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నదో. దీన్ని గ్రామాన తెలియజెప్పడానికి రాష్ట్ర స్థాయిలో
లక్షలాది మంది మీటింగులు పెట్టే నేను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య, బట్టి విక్రమార్క గారు, వి హనుమంతరావు గారు, జానారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ మంత్రులు చేసిన వాళ్ళు, రేణుకా చౌదరి, బలరాం నాయక్ కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పోయి అరుగుల మీద కూర్చొని రైతు రచ్చబండ కార్యక్రమాలను చేస్తున్నారు. అంత పెద్ద నాయకులు రాహుల్ గాంధీ మన వరంగల్కి వచ్చి రైతు రచ్చబండలో పాల్గొన్నాడంటే మా నాయకులకు అందరికీ కూడా నా సూచన ఒకటే, మా నరేందర్ మళ్ళీ నాకు చెప్పలేదు, నేను తిరగాల్సిన పని లేదు అనుకునే కదా. అక్కడ విక్రమ్ దొర కూడా అన్ని ఊర్లలో పోవాల్సి, ఊర్ల అరుగు మీద కూర్చోండి, ఊర్లో ఉన్న వాళ్ళకి బిలుగుంది. అడుగుతా తల్లి, అడుగుతా ఇచ్చిన కాగితం చూస్తా జర ఇవాళ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, రైతులతో కలవాలి, రైతులకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు వివరించి చెప్పాలి. అప్పుడే రైతులకు ప్రతి గ్రామానికి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ 12 నెలల్లో మన ప్రభుత్వం వచ్చి రైతులను ఆదుకుంటామన్న సంగతి చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా, బ్యాంకులలో మీకు ఏదైతే రుణం ఉందో ₹1 బ్యాంకులకు చెల్లించకండి. సంవత్సరం 12 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది. అనా పైసలతో సహా మీ బాకీ కట్టే బాధ్యత మాది. రూపాయి కట్టకండి. ఎవరి వరకు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. కడుపు నిండా భోంచేయండి, కంటి నిండా నిద్రపోండి. ఏడాదిలో మీకు బ్యాంకులు ఎంతైతే అప్పు ఉందో అప్పు కట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఏ రైతు కూడా అప్పులు కట్టనికి ఆత్మహత్యలు చేసుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.